హాయ్ ఫ్రెండ్స్, సెవెంత్ లెసన్ చిట్యాల ఐలమ్మ అండి. నేను ముందే చెప్పాను కదా, ఐలమ్మ అనేది ఒక గేయం అండి. ఐలమ్మ ఐలమ్మ ఇట్లా అంటాం కదండి, అది గేయ ప్రక్రియకు చెందిందండి. ఇక్కడ చూద్దాము. తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా ముఖ్యమైన పాత్ర వహించింది చిట్యాల ఐలమ్మ. ఈమె భర్త చిట్యాల నరసింహులు. ఓకేనా, చిట్యాల ఐలమ్మ, చిట్యాల నరసింహులు. ఇంతకుముందు పోయిన టెట్లో ఉండి పద్యంలో నుంచి గేయంలో నుంచి మధ్యలో నుంచి కూడా క్వశ్చన్స్ అడిగిరండి. అందుకని ఇది ఒకసారి చూసుకుందాము. ఓరుగల్లులోని రాయపర్తిలో కిష్టాపురంలోన చిట్యాల ఐలమ్మ పుట్టింది. ఓరుగల్లులోని రాయపర్తిలో కిష్టాపురంలో ఐలమ్మ పుట్టింది. మల్లమ్మ సాయన్న తల్లిదండ్రులు. మల్లమ్మ సాయన్నలు వీరి ఈ ఐలమ్మ తల్లిదండ్రులు. రజక కులం. ఇది ఎవరి కులం అండి? రజక కులంలో పుట్టింది. రత్నదీపం అయ్యింది. 13వ ఏటని ఏం పెళ్ళైందండి. పాలకుర్తిలోని చిట్యాల గ్రామం ఉంది కదా, ఆ గ్రామానికి కోడలైంది. అందుకే చిట్యాల ఐలమ్మ అని పేరు వచ్చింది. చిట్యాల నరసింహులు ఈవిడ భర్త అండి. ఈవిడ భర్త చిట్యాల నరసింహులు. ఇంకా మల్లంపల్లి కొండలరావు భూస్వామి కౌలు కౌలును కాజేయసాగినప్పుడు ఈమె ఎదుర్కొందండి. ఒక యుద్ధానికి వెళ్ళినట్టు వాళ్ళని అడ్డుకుంది అన్నట్టు. ఓకేనా అండి. ఇక్కడ దేశ్ముఖి రామచంద్రారెడ్డి ఎన్నో కుట్రలు అల్లుతాడండి. ఆ దేశ్ముఖి రామచంద్రారెడ్డి చేసినటువంటి కుట్రలను కూడా ఈమె ఇచ్చేసింది అన్నట్టు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఆమె ఒక శక్తి రూపము, ఆమె దీపము, ఐలమ్మ శిరోమణి, ఐలమ్మ కిరీటము, ఆమె ధైర్యము, ఆమె మానము, ప్రాణము, ఇవన్నీ కూడా చిట్యాల ఐలమ్మ కొన్నటనంటే పేర్లనండి. అందుకే ఈమె ఎవరండి? తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి ఒక ముఖ్యమైన ప్రముఖమైనటువంటి వ్యక్తి చిట్యాల ఐలమ్మ అండి. ఇందులో ఏముంది? జాతీయాలండి. ఇంతకుముందు కూడా జాతీయాలు 4 1 2 3 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఈ కింది వాటిలో జాతీయము కానిదేది, జాతీయము అయినదేది అని అడిగిండ్రండి. ఒక్కసారి చూడండి. కడుపు మండింది. జాతీయం అనేది ఎప్పుడు కూడా చిన్నగా ఉంటుందండి. సామెత అనేది ఎప్పుడు కూడా పెద్దగా ఉంటుంది. మీరు దీన్ని గమనించాలి. కడుపు మండింది, కాలికి బుద్ధి చెప్పు, తల ప్రాణం తోకకు వచ్చినట్లు, తోక తొక్కిన తాచు, తంతే పరుపులో పడ్డట్టు, పొయ్యిలో ఉప్పు వేసినట్లు, అరికాల మంట నెత్తికెక్కినట్లు, పోయింది పొల్లు ఉన్నది గట్టి. ఇవన్నీ చిన్న ఉన్నాయండి. చూడండి, చిన్నగా ఉన్నవన్నీ కూడా అంటే దానికి మీనింగ్లెస్ అనేది ఎక్కువ ఉండదనండి. అటువంటివన్నీ కూడా మనం జాతీయాలు అంటాం. సామెతలను అంటే ఆ సామెతలు వచ్చినప్పుడు మనం అది చెప్తా అండి. ఓకేనా. జాతీయాలన్నీ కూడా చిన్నవిగా ఉంటాయని ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి. మళ్ళీ భాషను గురించి తెలుసుకుందాం. ఇక్కడ భాష ఏముందండి? కర్త, కర్మ, క్రియ. చెప్పాను, క్రియ అని అంటే పని గురించి తెలియజేసేది క్రియ. కర్త అంటే ఫస్ట్ ఉన్న పర్సన్, అంటే ఎవరు అనేది కర్త. కర్మ ఎవరిని గురించి మనం మాట్లాడుతున్నామో అది కర్మ. విద్యార్థులు ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. కర్త, కర్మ, క్రియ. తాతయ్య స్నేహను సర్కస్కు తీసుకొని పోయాడు క్రియలు. ఓకేనా అండి. ఎక్కడికి? కర్మ. ఇక్కడ సర్కస్ అనేది ఇక్కడ కర్మ కింద వస్తుందండి. తాతయ్య స్నేహను. తాతయ్య అనేది కర్త అండి. తాతయ్య అనేది కర్త. ఎవరిని తీసుకెళ్ళిండు? స్నేహను అనేది కర్మ అండి. స్నేహను అనేది కర్మ. ఓకేనా అండి. ఎస్. ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. పింగళి వెంకయ్య త్రివర్ణ పథకాన్ని రూపొందించాడు. పింగళి వెంకయ్య కర్త, కర్మ, క్రియ. రజిత గేయం రాసింది. కర్త, కర్మ, క్రియ. అమ్మ పాపాయికి పాలు ఇచ్చింది.
కర్త, కర్మ ఇదంతా ఏందండి క్రియ. కృష్ణ మామిడి పండ్లు తెచ్చాడు. కృష్ణ కర్త, కర్మ, క్రియ. మంగ శుభలేఖను చదివింది. కర్త, కర్మ, క్రియ. ఎవరు, ఎవరిని, దేనిని అని వస్తుంది చూడండి. ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయండి ఏమవుతాయండి కర్మలు అవుతాయి. సందీప్ నాయనమ్మను కథలు చెప్పమని అడిగాడు. మనకి క్రియ కింద వస్తుందండి. సందీప్ అనేది కర్త అండి, నాయనమ్మ అనేది కర్మ అండి. ఓకేనా. వీరోచితంగా చేసే పనులు విరజిమ్మే పరిమళమే కీర్తి. పరిమళం అంటే మనం ఏదైనా స్మెల్ వచ్చినప్పుడు ఏమని చెప్తామండి, మంచి పరిమళం వచ్చినప్పుడు ఏమని చెప్తాం, సూపర్ అంటాం కదండి. సు అని అంటే సోక్రటీస్. వీరోచితంగా చేసే మన పనులు ఒక పరిమళిస్తుంది. అది చాలా సూపర్ ఉంటే ఆ సూపరే సోక్రటీస్ అండి. ఆ సూపర్ అని అన్నది ఎవరండి, సోక్రటీస్.